సరేనండి, చూడండి. ఒక కప్పు, ఒక గ్లాసు నేను నెయ్యి తీసుకున్నానండి. ఒక గ్లాస్ నెయ్యి, ఆల్రెడీ పల్లీలు వేపి ఒక పక్కన పెట్టానండి. పల్లీలు ఒక గ్లాసు. ఇది వచ్చేసి ఉప్మా రవ్వ అండి. ఉప్మా రవ్వ 1 కేజీ తీసుకున్నాను నేను ఇక్కడ. తీసుకొని అది కూడా వేపానండి. ఇప్పుడు వచ్చేసి పాలు పాలు ఒక 1/2 లీటర్ తీసుకున్నానండి. 1/2 లీటర్ పాలు, ఒక 1/2 కేజీ పంచదార అండి. 1/2 కేజీ పంచదార. ఇవన్నీ నేను ఇప్పుడు పాలు మరిగిస్తానండి. పాలు మరగాలండి, బాగా మరిగితే బాగా టేస్ట్ వచ్చింది. పాలు పచ్చి పాలులాగే ఉంటే లడ్లు అనేవి చికాకు అయిపోతాయండి. పాలు అయితే మరిగించాలి. ఇదైతే ఉప్మా రవ్వ అయితే నెయ్యి వేసి చక్కగా ద్వారగా వేపుకోవాలండి. ద్వారగా వేపుకుంటే బాగుంటుంది. పచ్చి పచ్చిగా అయితే బాగోదండి. నేను ఇలా వేపేసుకున్నానండి ఆల్రెడీ. అన్నీ వేపేసానండి. ఇప్పుడు ఈ లడ్లు చేయటమే ఆలస్యమండి. మీరు కూడా లడ్లు చేయాలనుకుంటున్నారా? అయితే నా వీడియో చూసి మీరు కూడా లడ్లు చేయటానికి ప్రయత్నించండి. సరేనా? మరి ఫస్ట్ గల నెయ్యి వేసుకుంటున్నానండి. నెయ్యి వేసి వేస్తున్నాను. నెయ్యితో వేపితే టేస్ట్ బాగా వచ్చిద్దండి. నెయ్యితో వేపుకుంటే బాగుండిద్ది. ఇది ద్వారగా వేపుకోవాలండి. ద్వారగా వేపుకోవాలి. ఇంకండి, పాలైతే మరిగిపోయాయి. పాలైతే మరగబెట్టుకొచ్చాను. ఇవి చల్లార్చాలండి. ఉప్మా రవ్వ చల్లారాలి, పాలు కూడా చల్లారాలండి. కొద్దిసేపు ప్యాన్ కింద పెట్టానండి. ఒక 5 నిమిషాలు అయితే చల్లారిపోతాయి పాలు. మరి వేడివేడిగా ఉంటే చేయి కాలిద్దని చల్లార్చాక అయితే లడ్లు కలుపుతానండి. చల్లారిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి నేను పల్లీలు వేస్తున్నాను. చూడండి, పల్లీలు వేసానండి. ఇప్పుడు పంచదార అండి. ఇప్పుడు దీన్ని కలుపుదామండి. ఇలా మొత్తం కలిపేసుకుంటే మొత్తం పంచదార పల్లీలు కూడా కలిసిపోతాయండి. అప్పుడు పాలు పోసి లడ్డు చేసుకోవచ్చు. కొంచెం పంచదార వేస్తున్నానండి. సరిపోద్దో చాలదని మళ్ళీ పంచదార పోస్తున్నాను. మళ్ళీ చప్పగా ఉంటే బాగోవండి. ఇలా మొత్తం కలిపేసుకుంటే బాగుండిద్దండి. ఇప్పుడు పాలు కూడా చల్లారిపోయాయండి. పాలు పోసుకుంటా లడ్లు చేసుకున్నాము. మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి. ఈ పల్లీలు ఎందుకు వేస్తున్నానంటే మనకి జీడిపప్పు దొరకదండి. జీడిపప్పు కొనుక్కున్నంత స్తోమత మా దగ్గర లేదు. అయితే నేను పల్లీలు పోసానండి. అందుకే పల్లీలు పోసుకున్నాను ఇక్కడ. ఇప్పుడు పాలు పోస్తున్నానండి. చూడండి, ఈ పాలు పోసుకుంటూ లడ్లు ఎమ్మటే పిసికేయటమేనండి. లడ్లు చేసుకోవటమే. ఇంతేనండి, లడ్లు కూడా చేయటం చాలా సింపుల్ అండి. కాలుతున్నాయండి పాలు, కొంచెం చల్లారలేదు. సింపుల్ అండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి. మీ పిల్లలకి బాగా తింటారు. నేను మా బాబు అయితే అసలు చాలా ఇష్టంగా తింటాం.
మా పాప తక్కువే కానీ మా బాబు నేను బాగా తింటామండి పల్లీలు. ఇలా టేస్ట్ అయితే బాగా వచ్చింది పల్లీలతో తింటే. మనకి ఇక్కడ జీడిపప్పు దొరకలేదు కాబట్టి నేను ఇలా లడ్డుతో పల్లీలతో చేస్తున్నాను. మీకు ఒక విషయం చెప్పాలండి. నేను నడువు ఆపరేషన్ చేయించుకున్నప్పుడు ఒక అక్క అయితే నాకు సున్నుండలు చేసుకొచ్చిందండి. అవి తింటమే నేను అసలు ఏమీ నోట్లో కూడా పెట్టబుద్ధి అయ్యేది కాదు. అప్పుడు తినబుద్ధి అవ్వలేదండి. ఎందుకైనా కూడా మన అయిన వాళ్ళకన్నా బయట వాళ్ళే నాకు కొంచెం సహాయం చేశారు నేను నడువు ఆపరేషన్ చేయించుకున్నప్పుడు. ఎందుకంటే నేను వాళ్ళని కించపరచట్లేదు, ఏమీ చెబుతున్నా. అయిన వాళ్ళంటే నా బంధువులైనా ఎవరైనా నా వైపు వాళ్ళు, నా సైడ్ వాళ్ళు, నేను వీళ్ళు నేను ఏమీ కించపరచట్లేదండి. అప్పుడు తిన్న లడ్లు, సున్నుండ లడ్లు, మళ్ళీ ఇప్పుడు రవ్వ లడ్లు చేస్తున్నానండి. మా అమ్మ ఉంటే నాకు కావాల్సినవి చేసి పెట్టేది. కానీ ఏం చేసానండి, అమ్మలేని వాళ్ళకే బాధలు అలాగే వస్తూ ఉంటాయి. కానీ ఎవరో పట్టించుకోరు. అయిన వాళ్ళైనా ఎవరైనా పట్టించుకోరు. మన భర్త, మన పిల్లలు మనకు చాలు. ఎవరో చూడాలని మనకేమీ లేదండి. కాకపోతే కష్టాలలో ఉన్నప్పుడు ఎవరు ఆదుకోరు, వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. అయితేలేండి, ఎప్పటికైనా దేవుడు ఏదో ఒక రూపాన నాకు యూట్యూబ్ నుంచి సహాయం చేయకపోతాడని నేను ఈ యూట్యూబ్ చేయటం అయితే జరిగింది. ఆ దేవుడు నాకు ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా సహాయం చేస్తాడు. ఆ నమ్మకం అయితే నాకు ఉంది. ఆ నమ్మకం అయితే నాకు ఉంది ఫ్రెండ్స్. మరి మీలో ఎంతమందికి రవ్వ లడ్లు అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి. ఇక నేను చేశాను కదా అని ఎవరు ఫోన్లు చేయొద్దండి, చేసి అడగొద్దు. ఎందుకంటే నాకెవరు, నేను ఇబ్బందుల్లో ఉంటే నాకెవరు చెప్పలేదు, ఇట్లా చేసి పంపించలేదు. ఈరోజు నేను ఎవరికి పంపించను కూడా, పంపించదలుచుకొని లేను. అంతేనండి, మొహమాటాలు ఏమీ లేవు. ఇప్పుడు మొహమాటాలు పోతే ఏదో శాస్త్రం ఊకుండా. చూడండి, లడ్లు అయితే చేయటం అయితే అయిపోయాయండి. ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్? నా వీడియో చూసి, నేను పెద్ద లాంగ్ వీడియో చేశానండి. ఇప్పుడు నా వీడియో చూసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. నేను లడ్లు ఎలా చేశానో కూడా కామెంట్ పెట్టండి. సరేనా? మరి ఇదిగోండి, లడ్లు అయితే చేయటం అయిపోయింది. టేస్ట్ ఎలా ఉందో చెప్తాను ఫ్రెండ్స్. ఒక్కసారి రెప్పేయకుండా అలాగే చూడండి. దగ్గర ఫ్రెండ్స్, మాట్లాడలేవు ఫ్రెండ్స్. సూపర్గా అయితే చేశాను. నాకైతే చక్కగా కూరింది. నాకైతే బాగున్నాయండి. మరి నా విధానంగా నేను చేసుకుంటే బాగున్నాయి. మరి మీరు ఎలా చేసుకుంటారో నాకు తెలియదు, కానీ నాకైతే నచ్చినాయి. మధ్యలో పల్లీలు, నెయ్యి వేపేటప్పుడు తిప్పాను కదండి, నెయ్యి టేస్ట్
పల్లీల టేస్ట్ అసలు సూపర్గా తెలుస్తుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. రవ్వలడ్లే. సరే ఫ్రెండ్స్, నా వీడియో చూసి ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. నేను లాంగ్ వీడియో పెడతానండి, తప్పక చూడండి. ఉంటాను మరి.